అందించడంలో ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది తెలుగుదేశం ప్రభుత్వం. అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలందరూ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకాలు చూశారు, అవినీతి దోపిడీ చూశారు. అందుకే ఈ అరాచకాలు మాకు ఈ 5 సంవత్సరాలు భరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక చాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో అనేక హత్యాకాండాలు చేశారు. ఆ విధంగా అన్ని బలహీన వర్గాల్ని, దళితుల్ని, ముస్లిం మైనార్టీల్ని అనేక చిత్రహింసలు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, హత్యలు చేసి ఈరోజు దమనకాండ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం పార్టీకి పునరంకితం అవుతున్నాం. పార్టీకి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుతున్నాం. పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం మేము నడుం బిగిస్తాం. నేటి యువతను కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కోరుతున్నాం. అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధన కోసమైతే పార్టీని స్థాపించారో, తెలుగుదేశం పార్టీని, ఈనాటికి 42 సంవత్సరాలు నిండింది. 43వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది. ఈరోజు అరాచక పాలన చూశారు ప్రజలు. అందుకే ఈ అరాచక పాలనకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం ప్రతి యువత నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ అరాచక పాలనని తుదముట్టించడానికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది. అలాగే జనసేన, తెలుగుదేశం, అట్లాగే బీజేపీ, ఈ 3 పార్టీల యొక్క సంయుక్త ప్రభుత్వాన్ని గతంలో కూడా ప్రజలు ఆదరించారు, అభిమానించారు, ప్రోత్సహించారు. గతంలో 2014లో కూడా ఇదే కాంబినేషన్కి ప్రజలు పెద్ద ఎత్తున ఆశీస్సులు ఇచ్చారు. ఈరోజు ఈ అరాచక పాలన పోవాలని, ఈ అవినీతి పాలన పోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తోంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాష్ట్రంలో 167 సీట్లతో భారీ మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉంది. పల్నాడు జిల్లాలో ఎంపీ సీటు భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించబోతున్నారు. ఎంపీ సీటు, 7 అసెంబ్లీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారు ప్రజలు. ఖచ్చితంగా అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీ ఆశయ సాధన కోసం మేమందరం నడుం బిగిస్తాం. పార్టీ ఆశయ సాధన కోసం, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం పునరంకితం అవుతాము. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బీసీలకు, దళితులకు, అలాగే ఎస్టీలకు, ముస్లిం మైనారిటీ సోదరులకి అందరికీ అండగా ఉంటాం. సంక్షేమ పథకాలు పేదలకు అందించి, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకి రానున్న తెలుగుదేశం పాలన అందించడం, అట్లాగే గోదావరి, పెన్నా నదులు అనుసంధానం చేసి నకరికల్లు దగ్గర గోదావరి నీళ్ళు లిఫ్ట్లో తీసుకొచ్చి సాగరి కుడికాలోకి ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి స్కీమ్ కూడా పూర్తి చేసి 2 పంటలు పండించుకునే పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా ఈ ప్రాంత ప్రజలందరూ 2 పంట, గోదావరి నీళ్ళతో 1 పంట, అలాగే సాగర జలాలతో 2వ పంట పండించుకునేటువంటి మంచి రోజులు దగ్గరలో వచ్చినాయని, అది చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, దళిత వర్గాలకి, ముస్లిం మైనారిటీ వర్గాలకి కొండ